పైనుండేటువంటి వాడే ఈ రోజు ₹1,00,00,000 మా దగ్గరనే దొంగ బిల్లులు చేయించుకొని తింటుంటే మేము అవినీతి సంపాదనకు అలవాటు పడితే ఏముందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మేము అడిగిందలా చేసి పెడతాం, మేము చేసేటువంటి పనులకి మేము పోల్పడేటువంటి అవినీతికి మీరు మాకు అండగా నిలవండి అని చెప్పి ఈరోజు అడిగి ఇష్ట ప్రకారంగా లంచాలు, ఇష్ట ప్రకారంగా పర్సంటేజ్లు, ఎవరన్నా వెళ్ళినా సరే అసలు ఆఫీసులకు వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు రాజకీయ నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళందరికీ మామూలు ఇవ్వాలా, ముడుపులు ఇవ్వాలా, ఎక్కడి నుంచి వస్తాయి మాకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏమయ్యా మీకు ఇవ్వాల్సింది 0.4%, 0.5% అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్లు ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఇవ్వాల్సి ఉంటే మీరు 4%, 5% అడుగుతున్నారు ఏంటంటే అవునయ్యా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్ వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు, లోపంగా మాట్లాడుతున్నారు. మేము ఇక్కడి నుంచి మా మంత్రి రామానాయుడు దాకా మామూలు ఇవ్వాలా, మోటార్లు వేయాలి అంటే మాకు మీ దగ్గర నుంచి తీసుకోకపోతే మాకు ఏ విధంగా వస్తాయని చెప్పి అంటే కూటమి పాలన అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయింది, అక్రమాలు అరాచకాలతో పాటు ఎంత అవినీతి ప్రబలిపోయింది, అవినీతి ఎంత విచ్చలవిడిగా ఎంత తారాస్థాయికి చేరుకునింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో డిఈలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళే ఈలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరూ సోమిరెడ్డి దగ్గర చేరారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మామూలుగా డిఈ ఉండేవాళ్ళే ఈఈలే ఎస్సీలు, ఎక్కడ లేదు ఈ సంస్థ సాంప్రదాయం. మీరు చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే ఈఈ ఎస్సీకి లెటర్ రాయాలి, ఎస్సీ సిఈకి లెటర్ రాయాలి. ఈ ఎవరు అక్కడుండే ఆయనకే లెటర్ రాసుకుంటాడు, మళ్ళీ ఆయనకు ఒక ఆయనకి లెటర్ రాస్తాడు. అంటే వ్యవహారం ఎట్టుందంటే పరిపాలన ఎక్కడ ఉద్యోగస్తులు లేరు, వాళ్ళని తీసుకొని చేసుకోవాలంటే మీ మాట అంటారు, మీకు దొంగ బిల్లులు చేయరు. కాబట్టి మీకు దొంగ బిల్లులు చేయాలంటే ఇన్ఛార్జీలుగా ఉండేవాడు తప్ప రెగ్యులర్ పోస్టింగ్ లో ఉండేటువంటి ఎస్సీని చేసుకొచ్చారనుకో అతను చేయడు. ఎందుకంటే ఇటువంటి ఇన్ఛార్జీలో ఉండేవాడు ఉద్యోగమైన పర్వాలేదు అనుకునే బ్యాచ్ ఇది. ఏదో ఇప్పుడు సంపాదించుకుంటే జీవితకాలానికి సరిపడా సంపాదించుకుంటే ఆ తర్వాత ఉద్యోగమైనా పర్వాలేదు, సద్యోగం లేకుండా పర్వాలేదు, ఏదో ఒక బిడ్డలు బ్రహ్మాండంగా బతికిపోతామని చెప్పి ఆ విధంగా దేనికైనా తెగబడినటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ని చేసుకొని ఆ ముఠాలో మీరు నాయకులుగా చేరి అందరు కలిసి ఒక దొంగల ముఠాలాగా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మేము విచ్చలవిడిగా రైతుల పేరు చెప్పి, నీళ్లు పేరు చెప్పి, సాగునీరు పేరు చెప్పి రైతుల పేరు మీద మీరు ఇష్ట ప్రకారం దోచుకునేటువంటి దానికి. అందుకనే నేను మరలా చెప్తున్నా, మొన్న చెప్పినా మీరు బెదిరింపులు అనుకుంటారా, బ్లాక్ మెయిల్ అనుకుంటారా నాకు అనవసరం. కానీ ఈ జరిగినటువంటి అన్యాయాలన్నింటి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం నాకు లేదు. సాక్షాత్తు వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఎన్క్వైరీ ఆఫీసర్ గా ఉన్నారో ఆ జాయింట్ డైరెక్టర్ని నేను మేనేజ్ చేశానంటే మంత్రికే నేను మామూలు ఇస్తున్నానని చెప్తే ఆ స్థాయిలో వ్యవహారం నడిచేటప్పుడు, ఆ స్థాయిలో వీళ్ళు పనులు చక్కబెట్టుకునేటప్పుడు వీళ్ళ మీద విచారణ జరిపించి చర్యలు చేపడతారని చెప్పి నేను అనుకోవడంలా. కానీ ఇది మా దగ్గర ఈ ఆధారాలే కాకుండా ప్రతి ఆధారాలు సేకరించినటువంటి ఆధారాల ప్రకారం ఈ ప్రభుత్వం మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపించి ఎవరెవరి దగ్గర అయితే మీరు బిల్లులు ఎగ్గొట్టి మోసం చేశారో, వాళ్ళని అన్యాయం చేశారో, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పర్సంటేజ్లు అధికంగా తీసుకున్నారో, మీరు సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి, మీరు అక్రమంగా అవినీతి దొమ్ముతో సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. మీరు ఇవ్వనటువంటి చెల్లించినటువంటి బిల్లుల్ని చెల్లిస్తాం. ఈరోజు బిల్లులు చెల్లించడానికి లేదని సోమిరెడ్డి లేకపోతే ఇంకోరెడ్డి చెప్తే వాటికి బిల్లులు ఆగిపోతున్నాయి. వాళ్ళు పాప నష్టపడారు. ఎంత వాళ్ళు నష్టపడ్డారో, మీరు ఏ విధంగా అధిక పర్సంటేజీలు వసూలు చేశారో వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరించి వాళ్ళందరికీ వడ్డీలతో సహా మీకున్నటువంటి మీరు సంపాదించుకున్నటువంటి బినామీ పేరుతో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి ఆ అమ్మినటువంటి ఆస్తులతో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేస్తాం తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా రిటైర్డ్ అయిపోతా ఉంటున్నారు. అతను చెప్తున్నాడు గంగాధర్ రెడ్డి, నాకెంత ఇంకొక 1 year నేను రిటైర్డ్ అయిపోతాను, తర్వాత నన్ను ఏం చేయగలరని చెప్పి రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం, ఎక్కడున్నా వదిలిపెట్టాం. నీ అవినీతి పాపాలు ఏదైతే ఉందో నిన్ను వెంటాడుతా అనేటువంటిది గుర్తుపెట్టుకో. కాబట్టి అన్ని రకాల సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అవినీతి బహిర్గతం అవుతుంటే మొన్న ఎక్కడో సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడ చెప్పాడు, ఎక్కడ రూరల్ స్టేషన్ దగ్గర ₹1,00,000 దానం చేశాను, దాన కర్ణుడిని. ఆ యుగంలో దాన కర్ణుడు పుడితే ఈ యుగంలో నేను ఆ రూపంలో పుట్టానని చెప్తున్నాడు. సోమికర్ణుడు అక్కడ దాన కర్ణుడు, దాన వీర సూర కర్ణుడైతే ఈయన సోమికర్ణుడు. ఈయన ఈ యుగంలో పుట్టినాడు. ఈ యుగంలో పాపం కలియుగంలో ఆవిర్భవించినటువంటి దాన వీర సౌర కర్ణుడికి మరో రూపం మన సోమిరెడ్డి గారు. ఆయన చెప్పాడు, నేను 100 కోట్లు చేసినటువంటి ఆఫ్టర్ ఆల్ శివాలయ భూములను పట్టుకుంటాను, కాకపోతే ఒక 15 సెంట్లు వదిలేశాను ఎస్టేట్ యజమానికి అని చెప్పాడు. ఈ దేవాలయ భూముల్ని దానం చేయడానికి. అంటే నీ అవినీతి బహిర్గతమైనప్పుడల్లా నిన్నెవరో ఒకరు పోయి అయ్యా సోమిరెడ్డి తిన్నాడు అని కాణిపాకం దగ్గర ప్రమాణం చేస్తాడని మీ ముందే ఎన్నోసార్లు చెప్పాను.
ఆయన వదిలిపెట్టి ఏదో ఒకటి చెంచా కలిసి నేను చేస్తాను అంటే నువ్వు చేసే లాభం తినింది అతను తినింది నీకు అరగదు కదా, తిన్నోడికి అరుగుతుంది. అతను తింటే నీకేమైనా ఆరాయించుకుంటావా, నువ్వేమన్నా అరుగుతుందా? ఆ తిన్నోడు రమ్మనాయనంటే ఆ తిన్నోడు కాకుండా ఎవడో కూలోడు వచ్చి నేను ప్రమాణం చేస్తాను, మీరు రండి, మీరు ప్రమాణం చేయండి అంటే ఏదో ఒక విధంగా సబ్జెక్టును క్లోజ్ చేయాలా. దీన్ని ఎంత నవ్వులాటంటే ఎవరో 10 మంది వచ్చారు. దేనికి వచ్చారంటే విచారణ చేయించారు. విచారణ చేయడానికి ఏముంది, నువ్వు పనులు ఎక్కడెక్కడ జరిగే ప్రారంభిస్తే కదా విచారణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక కొత్త ట్రెండ్, ఎవరన్నా మాట్లాడారనుకో వాళ్ళ మీద పోలీస్ కేసులు. నేను మన మనుగోలు పోలీస్ స్టేషన్కి పోయా. ఏంది కేసు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి మా వాడు ఒక కౌంటర్ ఇచ్చాడు. కౌంటర్ ఇస్తే ఆ ఎస్ఐ, మనుగోలు ఎస్ఐ అతను చెప్తాడు, నువ్వు 6 నెలలు నేను నోరెత్తను, నేను కౌంటర్ ఇవ్వను, నేను మీడియా ముందు మాట్లాడను, నేను ఎవరిని విమర్శించను, వీలైతే నేను ఈ ఊర్లో కూడా ఉండను అని బైండ్ అవుట్ చేయించమని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు. అంటే మేము ఏదైనా మాట్లాడతాం, మీరు మమ్మల్ని ప్రశ్నించినా, మీరు మా కౌంటర్ ఇచ్చినా పోలీస్ కేసు పెడతాం. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు, మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు. సిగ్గైనా ఉండాలి మీ బ్రతుకులకి. రాజకీయంగా పోరాటం నేర్చుకోండి. రాజకీయంగా పోరాడగలిగితే మీకు ప్రజల అండదండలు ఉంటే ఆ ప్రజాపాలనతో పోరాడండి తప్ప పోలీసులు తీసుకొచ్చి చివరికి ఎంత దారుణం పోలీసుల పరిస్థితి. కూలీల కన్నా హీనంగా తయారైపోతున్నారే. ఫ్లెక్స్ కట్టాలంటే పోలీసులా? నువ్వు గట్టు, నీ పక్కన నేను నిలబడతానని మీరు పోలీసులు, అదే గౌరవం ఉంటుంది మీకు. ఆ కట్టుకోవడానికి చేతగా ఉన్నటువంటి వాడికి మీరు దగ్గర నుండి కట్టిరి. ఎవడన్నా మా వాడు ఫ్లెక్స్ కట్టాడు, దాన్ని ఇప్పమని ధైర్యం ఉంటే, తెలుగుదేశం వాళ్ళకి చెప్పమనండి ధైర్యం ఉంటే నిలబెడితే వాళ్ళు ఇప్పలేరు. పోలీసు వాళ్ళు మీరు దగ్గర నుండి తెలుగుదేశం వాళ్ళు చదివించండి, ఇప్పలేరు. మీరు పోయి ఇప్పుకోండి. ఫ్లెక్స్ కట్టేది పోలీసు వాళ్ళ, ఫ్లెక్స్ ఇప్పేది పోలీసు వాళ్ళ, ఫ్లెక్స్ కట్టిన పిలిచి నీ మీద ఆ కేసు ఈ కేసు పెడతానని చెప్పి బెదిరించేది పోలీసు వాళ్ళ. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే వెంటనే నువ్వు రా, 7 స్టేషన్ నీ మీద పాత కేసు ఉందని చెప్పి వాడిని గంటలు రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉండిందా? ఈ జిల్లాలో ఏదన్నా కౌంటర్ ఇస్తే, ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాడి మీద పోలీసు కేసులు పెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ రోజైనా ఉన్నదా? కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, సోమిరెడ్డి అవినీతి బట్టబయలవడంతో ఈరోజు పాపం ఎంతమంది ఇంజనీర్లో అయ్యా మేము ఇక్కడ పని చేయలేం, మేము ఈ బిల్లులు చేయలేం, దొంగ బిల్లులు. రేపటి రోజు మా పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద పడతారు, మా కుటుంబాలు వీధిని పడతాయి, మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడి నుంచి సెలవు పెట్టి వెళ్ళిపోతాం, బదిలీలు చేయించుకుని వెళ్ళిపోతామని చెప్పేటువంటి మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరు ఎవరన్నా ఇరిగేషన్ శాఖలో ఏమయ్యా సర్వేపల్లి పరిస్థితి ఏంటంటే అయ్యా మేము ఈ దొంగ బిల్లులు చేయలేం, మా వల్ల కాదు, కాబట్టి మేము సెలవులు పెడతాం, మేము బదిలీలు చేయించుకుని వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ స్కామ్కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏదో మామూలుగా చెప్పడం వెళ్ళిపోవడం కాకుండా వాటికి ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క డీల్లోనే వేల కోట్ల రూపాయలు. ఒక తుఫాను వచ్చిందంటే పాపం పేదవాడేమో అల్లాడిపోతున్నాడు, నా ఇల్లు కూలిపోయింది, నా ఇబ్బందులు పడ్డారని. సోమిరెడ్డి లాంటి తగ సంబరపడిపోతున్నారు. అయ్యో 3 రోజులకి ఆగిపోయింది వర్షం, 2 రోజులు ఉంటే ఇంకా దీన్ని మనం ఏదన్నా ఎంత ఎన్కాష్ చేసుకోగలమబ్బా అని చెప్పి బాధపడిపోతున్నారు. ఈ ప్రజాప్రతినిధులు ఏ విధంగా తయారంటే వర్షాలు రావాలా, వరదలు రావాలా, ఆ వరదల ద్వారా నేను వరదలకు సంబంధించినటువంటి నిధులు ఇళ్లలోకి బారించుకోవాలా, పేదోటింట్లోకి మాత్రం నీళ్లు చేరి వాడు మాత్రం భ్రష్టు పట్టిపోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక్కొక్క ఉపద్రవం వస్తే చంద్రబాబు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలి. ఆహా ఏమి ఫాలో అవుతున్నారబ్బా నీ ఎమ్మెల్యేలో. సంక్షోభం ఏర్పడితే అవకాశాలు ఏ విధంగా ఎత్తుకుంటున్నారు. ఈరోజు వర్షాలు వరదలు వస్తే పాపం ప్రజలు ఇబ్బందులు పడితే అటువంటి సంక్షోభంలో దొంగ బిల్లులు పేరుతో ఇరిగేషన్ లో ఒక్క నెల్లూరు జిల్లాలో మోంతా తుఫానికి సంబంధించి 100 కోట్లకు స్కెచ్ చేశారంటే ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలంటే. ఇంతకన్నా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కొనేటువంటి ఉండరు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించి చూపిస్తున్నటువంటి వీళ్ళకి పాపం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం కానీ నేను సంక్షోభంలో ఉంటే అవకాశాలు ఎదుర్కోమన్నా బ్రహ్మాండంగా అవకాశాలు ఎదుర్కొని మీరు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి శబాష్ అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. కాబట్టి ఈరోజు ఎంత విచ్చలవిడిగా ఈ ప్రభుత్వం అవినీతి